ఇప్పుడు మనం చూసాం అంటే ఈ దేవాదాయ శాఖకు సంబంధించి నిర్మాణాలు కావచ్చు లేదా కూల్చివేతలు కావచ్చు వీటన్నిటికీ కూడా ఒక చీఫ్ ఇంజనీర్ అనేది ఆ ఇంజనీరింగ్ వ్యవస్థ లేదా ఆ ఇంజనీరింగ్ సంబంధించి ఆమోదం ఉందా లేదా అంటే జరుగుతున్నకు సంబంధించి కూడా అంటే ఆగమ శాస్త్రాల పండితులు కావచ్చు వాళ్ళందరినీ వాళ్ళు మాట్లాడి ఇలాంటివి చేపడుతున్నారా లేదంటే ఇక్కడ ఎక్కువగా వినిపిస్తుంది ప్రజల్లో నుంచి అక్కడ లంచగొండితనం ఉంది, ఉద్యోగాల కోసం అక్కడికి వస్తున్నారు, అందులో నాసిరకం వస్తువులు అవన్నీ కూడా వాడుతున్నారు, అవే ఈ ప్రమాదానికి కూడా కారణం అవుతున్నాయి, దీన్ని ప్రభుత్వాన్ని అనడానికి కూడా లేదన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. దీనిపై మీ విశ్లేషణ ఏంటండి? ఎవరైనా అనుకున్నా కూడా 8 మంది ఇక్కడ చనిపోయారు. తిరుమలలో ఆ రోజు 6 పైగా చనిపోయారు ఆ రోజు. సో వీళ్ళందరూ ఏంటంటే దేవుణ్ణి దర్శించుకొని వాళ్ళ కుటుంబాల్లో మంచి జరగాలని వస్తే ఈ అధికారుల అవినీతి కావచ్చు, లేకపోతే దేవాదాయ శాఖలో నెలకొన్న ఒక జడత్వం కావచ్చు, ప్రభుత్వాల నిర్లక్ష్యం అని కూడా చెప్తాం. ఇవన్నీ వెరసి భక్తుల ప్రాణాలు. ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాం? గోదావరి పుష్కరాలప్పుడు చనిపోయారు, అదేవిధంగా తిరుమలలో అక్కడ స్టాండర్డ్ జరిగింది చనిపోయారు, ఈరోజు గోడ కింద చనిపోయారు. ఇప్పుడు ఈ మొత్తం ఇన్సిడెంట్ల ద్వారా మళ్ళీ రిపీట్ కాకుండా ఉండటానికి అసలు మనం ఏం నేర్చుకుంటాం? పదే పదే ఎందుకు రిపీట్ అవుతా ఉన్నాయి? దాని నుంచి గుణపాఠాలేవి? అక్కడ మీకు గోదావరి పుష్కరాల దగ్గర చూడవచ్చు, లేకపోతే తిరుమలలో చూడవచ్చు, తిరుపతిలో జరిగిన దానిలో చూడవచ్చు. యాక్షన్ ఎవరి మీద ఇస్తున్నారు? మీరు ఒక్కసారి చెప్పండి. మొత్తం ఇన్సిడెంట్ లో 10 ఏళ్ళైనా లేకపోతే ఎవరు గవర్నమెంట్ అయినా కావచ్చు, వైఎస్ఆర్సీపీయా, కాంగ్రెస్ పార్టీయా, తెలుగుదేశం అనేది కాదు నేను అనేది. ఈ ఇన్సిడెంట్లు జరిగినప్పుడు భక్తుల ప్రాణాలు పోయినప్పుడు ఆ భక్తుల ప్రాణాలు ఎవరు జవాబుదారీ చేశారు? ఎవరిని ఉద్యోగాల నుంచి తీసేశారు? ఎవరికి శిక్ష పడింది? ఎవరైనా జైలు శిక్ష అనుభవించిన పరిస్థితి కానీ లేకపోతే పలానా ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసిన పరిస్థితి కానీ మనం చూసామా? భక్తులు ఇదే ప్రశ్నిస్తున్నారు. మేము ఇంట్లో స్వామివారి దగ్గరికి వెళ్ళి మా కుటుంబానికి మంచి జరగాలని మా ఇలవెల్పుకి మొక్కుకుంటానికి వస్తే మా ప్రాణాలని గాలిలో పెట్టేశారు, మా ప్రాణాలని కూడా ఎవరు సంరక్షించేవారు లేరా అంటున్నారు. వాళ్ళకి ఎవరు సమాధానం? ఇప్పుడు అక్కడ ఇందాక వాళ్ళ ఒకే కుటుంబంలో 4 చనిపోయిన వాళ్ళని చూస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఎవరు కనపడితే వాళ్ళ ఆవేదనతో అడుగుతా ఉన్నారు. దీనికి ఎవరు ప్రభుత్వాలు? వాళ్ళ రాజకీయాలు కావచ్చు, లేకపోతే వాళ్ళ అవినీతి కావచ్చు, లేకపోతే వాళ్ళ ట్రాన్స్ఫర్స్ లో డబ్బులు తీసుకోవడం కావచ్చు, లేకపోతే ఏదైనా గుడి దగ్గర బాగా మనీ వస్తుంది, లేకపోతే వాళ్ళకి చందాల రూపంలో వస్తుంది, లేకపోతే విరాళాల రూపంలో వస్తుందంటే ఆ గుడి దగ్గర ఆ పోస్టింగ్ కోసం ఎగబడతాం కావచ్చు. ఈ భక్తులనే వాళ్ళ సౌకర్యాలు కానీ భక్తుల ప్రాణాలు కానీ ఎక్కడ ఎవరికి పట్టే పరిస్థితి కనపట్లేదు. ఖచ్చితంగా ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొంటాయని కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే మనం గోదావరి పుష్కరాల్లో జరిగితే ఈ రోజు కూడా పలానా అధికారిని డిస్మిస్ చేశాము, పలానా అధికారి వల్లే ఇంతమంది 30 మంది చనిపోయారు, వాళ్ళ కుటుంబాలు రోడ్డులు పడ్డాయి. వీళ్ళిచ్చే 25 లక్షలు 50 లక్షలు ఎవరికి కావాలండి? ఇంకా ఎక్కువ సంపాదించుకుంటారా వాళ్ళు? ఆ డబ్బుల కోసం బతుకుతారా? 5 లక్షలతో కూడా బతికే వాళ్ళు ఉంటారు, 2 లక్షలతో కూడా బతికే వాళ్ళు ఉంటారు. ఆ డబ్బులు వీళ్ళకి ఏమైనా ప్రాణాలు తెచ్చిస్తాయా? అది అడుగుతున్నా, ఈ డబ్బులు ఎందుకు మాకని. గుడికెళ్ళారు, నిన్న సాయంత్రం నుంచే అక్కడ వేలాది మంది వచ్చేసారు, కొండ కింద నుంచే ఉన్నారు, అందరు చూస్తా ఉన్నారు. అసలు అధికారులు ఎవరన్నా ఇంత పెద్ద ఎత్తున ఆల్రెడీ చందనోత్సవం అంటే ఆ టికెట్ల కోసం కానీ విఐపీలు కానీ వాళ్ళకి రికమెండేషన్స్ కానీ ప్రతి ఏటా జరుగుతూ ఉన్న పరిస్థితి. నిద్రూప దర్శనం చేసుకుని కప్పస్తంభాలు వాటేసుకొని స్వామివారికి మొక్కుకోవాలని లేకపోతే మొక్కులకి తీర్చినందుకు ఆయన పితకను తెలుపుకోవాలని వస్తూ ఉంటారు. అది అందరికీ తెలిసిందే. మరి నిన్న అధికారులు ఏం చేశారు? జిల్లా కలెక్టర్లు ఏం చేశారు? అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నిర్మాణాలు పడిపోయేటట్టు ఉన్నాయా లేవా ఎందుకు గమనించలేకపోయారు? అక్కడేమో ఎవరో ఒక డిఎస్పీ గారు తలుపు తీశారు, అందుకని అందరూ వెళ్ళేసరికి తొక్కిసలాట జరిగింది, అందులో చనిపోయారన్నారు. అక్కడ అలా కారణం చెప్పారు. ఇంకా ఎంక్వైరీ జరుగుతూ ఉంది, 5 నెలలైనా కూడా జరుగుతూ ఉంది. ఇంకా ఒకళ్ళొక్కరు చెబుతా ఉన్నారు, అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. ఇక్కడ జరిగింది. ఇప్పుడు దేవాదాయ శాఖకు సంబంధించి ఇంజనీరింగ్ సెక్షన్ ఉంటుంది, దానికి సంబంధించి చీఫ్ ఇంజనీర్ వచ్చి చూడాలి. ఎందుకంటే అది మేజర్ టెంపుల్స్ అవి. మన అన్నవరం కానీ, సింహాచలం కానీ, తిరుమల కానీ, లేకపోతే ద్వారకా తిరుమల కానీ, ఇలాంటి ఒక పెద్ద టెంపుల్స్ రాష్ట్రం మొత్తం మీద ఒక 7-10 ఉంటాయి. వాటికి సంబంధించి చందనోత్సవం లాంటివి జరిగినప్పుడు, లేకపోతే ముక్కోటి ఏకాదశి లాంటి ఒక పెద్ద హోలీ పర్వదినాలు జరిగినప్పుడు ఇంత లక్షలాది మంది అక్కడికి వస్తున్నారని తెలియదా? కనీసం ఆ దేవాదాయ శాఖ మంత్రి కానీ ఇంకొకరు కానీ అక్కడ వెళ్ళి విజిట్ చేసిన పరిస్థితి ఉందా? అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ ఏర్పాట్లు లోపాలు ఉన్నాయా? భక్తుల నుంచి ఏమైనా అడిగారు? అసలు ఫీడ్బ్యాక్ తీసుకున్నారా? వీళ్ళు సాయంత్రం 6ంటికి వచ్చారు, అక్కడ అందరూ ఇబ్బంది పడతా ఉన్నారు, టికెట్లు దొరక. అసలు ఏంటి వాళ్ళు సులువుగా దర్శనం చేసుకోవడానికి ఏం చేయాలి? వాళ్ళకి మంచి నీళ్ళు ఉన్నాయా? ఎండాకాలం
Right, ఇవన్నీ right. చూసేవాళ్ళు ఎవరు? రైట్ మస్తాన్ గారు, ఆ భక్తులు ఏమన్నారో కూడా మాట్లాడదాం. వస్తాను రాజీవ్ గారు మీ దగ్గర